ఈ పథకం వల్ల బస్సులు పెట్టారు. ఆ బస్సులకి మేము వ్యతిరేకం కాదు. కానీ బస్సుల వల్ల ఆటో కార్మికులు చాలా బాడుగులు లేక రోజుకు 1000 రూపాయలు తోలే వాళ్ళు 400-500 రూపాయలు తోలి ఇంటి సంసారాన్ని కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆటో కార్మికులు రోడ్డు మీదకి వచ్చేసారు. ఒక రోజుకి ఆటో కార్మికుడు బండి ఎత్తుకొని బయటకు వస్తే 400-500 రూపాయలు కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితి. బాడుగులు ఎలా కట్టుకుంటారు, పిల్లకాయలను ఎలా చదివించుకుంటారు, అతని సంసారాన్ని ఎలా చూసుకుంటాడు, ఒకవేళ వైద్య ఖర్చుల నిమిత్తం ఏం ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను ఆదుకొని ప్రతి సంవత్సరం డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఆటోలకి వాలా, ఊబర్, ర్యాపిడోల వల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎందుకంటే బైకుల మీద ఆటో, ర్యాపిడో, వాలా, ఊబర్ తోలుతున్నారు. అది వైట్ బోర్డు మీద బాడిగ బండ్లలో తోలకూడదు. ఎల్లో బోర్డు ఉంటేనే తోలాలి. కానీ ఈ గవర్నమెంటే ఒక యాప్ తెచ్చి వాలా, ఊబరు, ర్యాపిడో ఎత్తేసి ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చే దీని మీద మేము కట్టే వాలా, ఊబర్కి కమిషన్లో మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే అది మా పిల్లలకి, మా ఆటో కార్మికులకి, మా కుటుంబాలకి పనికొస్తుందనేసి ప్రభుత్వాన్ని ఇది వెంటనే నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం.